గోలగోలగా ఉంటుంది. మామూలుగా లేదు సార్, బేపచ్చగా ఉంది సార్. ఏంటి వందలు చెప్తున్నారా? మ్యాట్ని కూడా చూసేసి ఎంత డిజాస్టర్ చెప్తాను సార్ మీకు. ఎవరన్నా ఇడ్లీయా? పొరపాటున ఏదైనా థియేటర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఆరెంజ్ లో ఉందా? మొత్తానికి అంతా సవ్యంగానే జరిగింది మాస్టర్. అదే అదే లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. అమ్మయ్య, పోతే కొంచెం కూర్చుంటా ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమైందయ్యా? మేకు తించారా? తీయటం మర్చిపోయి. సారీ మేక్ అంటే రాంగ్, అది ఫీల్ అయ్యిద్ది. ఒక పెద్ద రాడ్ దించారు అంటాం కరెక్ట్, అది కూడా కుదరదు అనుకోండి, అది కూడా ఫీల్ అయ్యిద్దేమో. సారీ గుణపం. సారీ నేను వదిలింది బాణాన్ని కాదు, గుణపాన్ని. అది కూడా ఒప్పుకోదు మరి. ఇంకా అంతకంటే పెద్ద ఆయుధాలు ఏమన్నా ఉంటే అవి వేసుకోండి మరి. ఇది తుప్పు పట్టిన రాడ్డు, ఇసుకో అందరూ తాల్తే. ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయం. ఇది ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభాస్ జటాధర ఇది. ఇంకా మీరే అర్థం చేసుకోండి. అయినా ఆ కంటెంట్ చూసుకొని అడ్రస్ ఎలా ఇచ్చారండి? కొంపదీసి ఎనిమి అడ్రస్ ఏంటది? ముందు వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ చూసి వీళ్ళు అస్సాంకి డైరెక్ట్ టికెట్ కొనుక్కున్నట్టున్నారు అనిపిస్తే, మొన్న సెకండ్ ట్రైలర్ చూసి సరే ఓకే అనుకుంటే, ఆ తర్వాత ఇంటర్వ్యూస్ చూస్తుంటే అర్థమైంది మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే లేదు నేతాజీజీ, మీరు బయలుదేరని చెప్తాను. ఇదేంటి నీట్గా ప్రభాస్ మీదకి మిగతా వాళ్ళ మీదకి గెంటేస్తున్నారు మ్యావరిక్ మారుతి అని. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया, ये फिल्म में है सब. ఎగ్జాక్ట్గా ఇదే వచ్చింది మైండ్లోకి. నిజంగా వీళ్ళు తీసే వీళ్ళు ఫిల్మ్ మేకర్స్ కాదండి, స్కామ్ మేకర్స్. ఇది రాజాసాబ్ కాదు, ఇది రాజా స్కామ్. సాదా సీదా స్కామ్ కూడా కాదు, పెద్ద స్కామే. సినిమా డైరెక్టర్ అక్కర్లేదు, విపరీతంగా మూవీస్ చూసే మూవీ బఫ్ కూడా అక్కర్లేదు, జనరల్గా వారానికో నెలకో సినిమా చూసే వాళ్ళు కూడా అక్కర్లేదు. ఎప్పుడో పుష్కరాలకు ఒకసారి సినిమా చూసే ఏ వ్యక్తినే చెప్పేయగలరు సినిమా ఎంత వరస్ట్గా ఉందో అని. ఈ మాత్రం దానికి స్టేజ్ మీదకి ఎక్కి అడ్రస్లు చెప్పటాలు, ప్రీమియర్ షోలు, హైకులు, ఆర్డర్ల కోసం వెయిటింగ్లు, లాస్ట్ మినిట్లో టికెట్ల కోసం థియేటర్ లైన్ల దగ్గర లొల్లి. ఈసారి సంక్రాంతికి ఎప్పుడూ లేని విధంగా చాలా సినిమాలు రాబోతున్నాయి. మరి అన్నీ చూడాలనుకుంటే బడ్జెట్ టైట్గా ఉందా? అయితే మీకోసమే చాయ్ షార్ట్స్ యాప్లో 9 PM షో ఉంది. డిసెంబర్కి ముందు నుంచే జరుగుతుంది ఈ షో, అండ్ అప్ టు 10,000 గెలుచుకోవచ్చు. చాలా మంది గెలుచుకున్నారు కూడా. మనలాంటి TFA బానిసల కోసం తెలుగు సినిమా నాలెడ్జ్ మీద ప్రతిరోజు రాత్రి 9కి ఈ క్విజ్ షో రన్ అయింది. తెలుగు సినిమా మీద 10 ర్యాపిడ్ ఫైర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కోదానికి 10 seconds టైం. ఒక్క రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసిన క్విజ్ నుంచి అవుట్ అయినట్టే, బట్ స్టిల్ మీరు కూర్చొని చూడొచ్చు. అదే 10కి 10 కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తే అప్ టు 10,000 గెలిచే అవకాశం ఉంది. ఎప్పుడో వచ్చిన క్లాసిక్స్ నుంచి రీసెంట్ మూవీస్ వరకు ఏవైనా క్వశ్చన్స్ రావచ్చు. మీకు మన తెలుగు సినిమా మీద నాలెడ్జ్ ఉంటే, TFA గురించి అన్నీ తెలుసు అనుకుంటే మీరు ప్రూవ్ చేసుకోవచ్చు, గెలుచుకోవచ్చు. అయితే ఇది ఆడాలంటే మీకు చాయ్ షార్ట్స్ సబ్స్క్రిప్షన్ ఉండాలి. చాయ్ షార్ట్స్లో ఈ 9 PM షోనే కాదు, వేరియస్ జానరాస్లోనే చాలానే షార్ట్ సిరీస్లు మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. థ్రిల్లర్లో అయితే మాయ, అదే రామ్కామ్లో అయితే వీ మెట్ ఆన్ ట్విట్టర్. ఇవి మొన్న చూసా, బాగున్నాయి, చూసేయండి. సంక్రాంతి టైంలో మూవీస్ అన్నీ చూసి ఇంకా ఫన్ కావాలనుకుంటే వెంటనే కిందన్న లింక్తో చాయ్ షార్ట్స్ డౌన్లోడ్ చేసుకొని షోలో జాయిన్ అయిపోండి. కొన్ని ఉంటాయి, స్క్రిప్ట్ నేరేట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఓకే చేసి తీరా ఇన్వెస్ట్ చేసిందంతా పోయి కోమాలోకి వెళ్ళిన సందర్భాలు. కానీ ఇక్కడ అసలు ఏం కనిపించింది? అసలు నాకు తెలిసి 3 హీరోయిన్స్ కనిపించుంటారు, అంతకుమించి ఏం లేదు. ఇదేదో కావాలని పనిగట్టుకొని బొక్కలో మూవీ తీయాలని తీసింది తప్ప అసలు ఎలా ఓకే చేశారు, ఎలా తీశారు, ఎలా చూసుకున్నారు? చూసుకోవటం అంటే గుర్తొచ్చిందండోయ్, సెకండ్ ట్రైలర్ కట్ చేసిన వ్యక్తి మామూలు బ్రెయిన్ స్టార్మ్ చేసుకుని ఉంటారో ఆ దారుణమైన ప్రాజెక్టులోంచి ఆ షార్ట్స్ ఏరి అలా ఎడిట్ చేసి ఇవ్వడం అంటే మీరు మోర్ రెమ్యూనరేషన్ అడగచ్చు ఈజీగా. సినిమా వచ్చేసి హారర్ కామెడీ జానర్. అసలు నాకు అర్థం కాదు, అనుకున్న ఐడియా ఏంటి, మెయిన్ థింగ్ ఏంటి, తాత నుంచి అండ్ ఇల్యూజన్ హెల్యూజినేషన్ అనే కాన్సెప్ట్. అది వదిలేసి ఎంతసేపు హీరోయిన్స్ దగ్గరికి వెళ్ళిపోతారేంటండి? నాకు ఏవేవో తీయాలనిపిస్తుంది, కానీ కుదరక హీరోయిన్స్ని పెట్టి లాగిన్ చేసే అంటారేమో. ஒரு கட்டு ஒரு கட்டிங் லுக்கு 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 கட்டு பண்ணா ஒரு சாங் தலைவா. இத்தேன் மாதிரி ஒரு குத்தாங்குடி எனாங்கே ஒன்னும் போடிங்க இந்த மாதிரி ஒரு. పైగా ఒకరుంటే పని అవుతాని, ముగ్గురుంటే ముగ్గురికి ఇంట్రోలు, మళ్ళీ రీ ఎంట్రీలప్పుడు ల్యాగులు, అబ్బో చాలా చేయొచ్చు, మీకేం తెలుసు అంటారేమో. మళ్ళీ రెండో చరణం సెకండ్ హాఫ్లో ఫుల్ క్రింజ్ స్టఫ్ ఉంది. ఆ బొక్కలో కామెడీ ఏంటో, ఆ ఇల్యూజన్ సీన్స్ ఏంటో, ఆ బంగ్లాలో, అయ్యో బాబోయ్. ఫస్ట్ హాఫ్ చూసి టార్చర్ స్పెల్లింగ్ రాపించారుగా అని అనుకుంటే
ఎరా ఫ్లాష్ బ్యాక్ బాలేదా? చాలా దైద్యంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు. అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నాను. అని తర్వాత తెలిసింది. సెకండ్ హాఫ్ రక్తం వచ్చేలా డబల్ టార్చర్ అంటే ఏంటో రాపించింది. మేము వెళ్ళిపోతాం ఇదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. హారర్ కామెడీ అనుకున్నారో లేక నువ్వు ఆ పెన్సిల్ వెనక దాక్కో నేను వచ్చి కనిపెడతా అని ఆడుకునే ఆ పిల్లల ఆటలా ఏంటో. కామెడీ ఏమో రాడ్ ఇచ్చింది, హారర్ ఏమో హ్యాండ్ ఇచ్చింది, విఎఫ్ఎక్స్లో డూపులేమో చిరాకు తెప్పించింది, ఫైనల్గా సినిమా చుక్కలు చూపించింది. అవును, మిగతా అంతా ఒక లెక్క. అసలు దీనికి ప్రీమియర్ షోస్ ఏంటండి? ఆ స్ట్రాటజీ ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ కాపాడాల్సింది పోయి బుక్ చేశారేంటయ్యా? దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? నేను ఒకడనే బుక్ అయితే ఎలా, మీరు కూడా బుక్ అవ్వడనేమో మరి. వీళ్ళు ఫస్ట్ మూవీ కాదు, రైటింగ్ టీమ్ని అండ్ మంచి స్ట్రాటజీస్ ఇచ్చే వాళ్ళని పెట్టుకోవాలి. ఇంకా దీనికి తోడు హైకులు అంటూ ఒకటి అప్లై చేశారు, ఇక్కడ రాలేదులేండి. బాబోయ్, ఇదంతా తలుచుకుంటే బుర్ర పని చేయట్లేదు నాకు. అలా కాదండి, ప్రభాస్వి ఓల్డ్ గెటప్తో సీన్స్ తీసేయమని ఐడియా ఇచ్చిన వ్యక్తి ఎవరు? పోస్టర్స్లో పెట్టావు, టీజర్లో పెట్టావు, ట్రైలర్స్లో పెట్టావు, సినిమాలో తీసి పడేసావు. అవి ఇవి ఎందుకు? అసలు సినిమా ఫుటేజ్నే డిలీట్ చేసి పడేసి ఉండాల్సింది. ఓల్డ్ గెటప్ రోల్తో వచ్చే రోల్స్ అన్నీ లేపేశారు. జోకర్ పార్ట్ ఏమో పార్ట్ 2కి లీడ్ అంట. ఒకటే దిగడానికి దారుణమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, మళ్ళీ పార్ట్ 2 సర్కస్ అంట. ఇప్పుడు అలా కాదండి, కొంతమంది ఆ ఓల్డ్ క్యారెక్టర్ కోసమే వెళ్ళినోళ్ళు ఉంటారు. రివర్స్ సైడ్లో జరిగే యాక్షన్ కోసమో ఇంకా ఇలా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందో ఏమో మరి. ఇంకా అయినా ఆ గెటప్తో వచ్చే మొత్తం సీన్స్ అన్నీ లేపేయటం ఏంటండి? మరి ఎందుకు తీశారు? తీసి ప్రోమోస్లో ఎందుకు పెట్టారు? స్కామ్ అంటే మరి ఇదేమంటారు? స్పైడర్ సినిమాలో స్పైడర్ లేదు, దీంట్లో ఆ ఓల్డ్ గెటప్ లేదు అని. ఈ మధ్య నాకు 2 విషయాల మీద చాలా ఇరిటేషన్ వస్తుందండి. తీసే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ చూసేవాడిగా నా ఫ్రస్ట్రేషన్. ప్రతి దానికి ప్రీమియర్ షోస్. ఒకప్పుడు చిన్న ఫిలిమ్స్ వాళ్ళ దగ్గర ఎంతో కొంత కంటెంట్ ఉండి కొద్దిగా బజ్ క్రియేట్ చేసుకోవడానికి స్టార్ట్ అయిన ఈ ప్రాసెస్ బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్కి ఒక స్కామ్లా చేశారు. ప్రీమియర్ షోస్ అంటేనే నాకు ఈ మధ్య దొరికినంత దోచుకో అనేలానే గుర్తొస్తుంది. 1, 2 ఆహా ప్రతి దానికి ఇవే అవుతున్నాయి. వాళ్ళు షోస్ వేసుకోవడం గురించి కాదు, మినిమం కంటెంట్ లేకుండా దానికి తోడు చిరాకు తెప్పించే కంటెంట్ వేసుకొని ఎలా రాబుద్ది అవుతుంది వాళ్ళకి అసలుకి? ఇది ఇంకా డే 1 మీద ఇంపాక్ట్ పడిద్దని కూడా తెలీదా? అప్పుల పోయానమ్మా. టైం బాగుంటే మళ్ళీ నీ పేరు నా ఇల్లు కొంటాను. ఈ పేపర్స్ మీద సైన్ చేయి. ఈ నాన్న పరువు కాపాడమ్మా. ఇంకోటి సీక్వెల్స్ పార్ట్ 2 అని. ఎందుకు అన్నిటికీ ఇలా సీక్వెల్స్? డైరెక్టర్స్ వీళ్ళ కెరీర్ని డెస్ట్రాయ్ చేసుకోవడం అంటే అది ఇదేనేమో మరి. సోదంతా తీసేసి ఫాస్ట్ పేస్డ్గా నడిపిస్తే మంచిదే కదా. ఆహా సోది నింపు సీక్వెల్స్ అయిన పెట్టు అన్నట్టు. చాలా విసుగొచ్చేస్తుంది. తీసే దాంట్లో మ్యాటర్ చూసుకోవాల్సిందే పోగా సీక్వెల్ కోసం చూసుకుంటున్నారు. వీళ్ళేంటో వీళ్ళ విధానాలేంటో అర్థం కావట్లేదు. అండ్ మన దగ్గర ఉన్న ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే రైటర్స్ లేకపోవటం. గత కొన్నేళ్ళక ఇది చూస్తున్నదే. రైటర్స్ డైరెక్టర్స్ అయిపోయారు. డైరెక్టర్స్ ఏమో రైటర్ అనే క్రెడిట్ నాకే రావాలి అనే ఆరాటం ఎక్కువ. సో ఎవరిని తీసుకోవట్లేదు మన దగ్గర. పెద్ద పెద్ద డైరెక్టర్సే కొన్నిసార్లు రైటింగ్ టీంని పెట్టుకొని స్క్రీన్ ప్లే రాస్తారు. వీళ్ళు మాత్రం అస్సలు ఏదో పని కట్టుకొని మరీ ప్రొడ్యూసర్ డబ్బు, హీరో డేట్స్ స్వాహా చేయడానికే కాకపోతే ఇంకేముంది? నిజంగా ప్రభాస్ షూటింగ్ డేట్స్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తారు. టాప్ డైరెక్టర్స్ నుండి న్యూ స్క్రిప్ట్స్ అంటూ వచ్చేవాళ్ళు. మ్యావరిక్ మారుతికి అలా డేట్స్ అయితే దొరికాయి. దొరికినప్పుడు ఎలా తీయాలి? కుదరకపోతే లేదు అని చెప్పాలి కానీ ప్రాజెక్ట్ని పాతాళానికి దొక్కేయటం ఏంటండి? పర్ఫార్మెన్సెస్ వైజ్ ఎవ్వరు కూడా సరిగ్గా చేయలేదు. కంప్లీట్గా ఆర్టిఫిషియల్ యాక్టింగే. క్యారెక్టర్ నుంచి యాక్ట్ చేయమంటే ఏదో షార్ట్ అంట, చెయ్యాలంట, చేసి వెళ్ళిపోదాం అన్నట్టు చేశారు. అండ్ ప్రభాస్ డైలాగ్ డెలివరీ చాలా చోట్ల బాగాలేదు. డైలాగ్స్లో క్లారిటీ పోయింది. మ్యూజిక్ వైజ్ తమనన్న సాంగ్స్ బాగానే కొట్టారు. బట్ బీజిఎం వైజ్ 2 తప్ప రిమైనింగ్ అన్ని నాన్ సింక్లోనే ఉన్నాయి. ట్రైలర్లోని ఆ లాస్ట్లో వచ్చే బీజిఎం తప్ప ఇంకేం లేవు. ఇంకా ఆ విఎఫ్ఎక్స్ ఏమో కొన్ని చోట్లకి, బట్ మెజారిటీ పోర్షన్స్లో అంత డబ్బానే. అండ్ హీరోయిన్స్ ఉన్న చోట్ల తప్ప మిగతా సీన్స్ అన్నీ కూడా డూపే చేసినట్టు అర్థమైపోతుంది. ఐ మీన్ క్లోజ్అప్ షాట్స్ తప్ప రిమైనింగ్ అన్నీ. అయినా ఓల్డ్ గెటప్ క్యారెక్టర్ని కట్ చేసి మరీ దింపారంటే వీళ్ళకి రాజాసాబ్ లేదు, బొక్క లేదు, సినిమా లేదు, ఏం లేదనే మూడ్లో ఉంటే కానీ అలా చేయరు. వీళ్ళే ఇలా ఉంటే చూసే వ్యక్తికి ఫ్రస్ట్రేషన్లు, ఇరిటేషన్లు రాకుండా ఏం వస్తాయి చెప్పండి? ఎవరెవరి అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఫైనల్లీ యథావిధిగానే మ్యావరిక్ మారుతి ముంచేసరిక. మెల్లగా చెప్తావేంట? సినిమా చూసాక మీకు ఎలా ఉంది? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.